ప్రసాద్ గారు, ఇలాంటి శక్తులు డెఫినెట్గా ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్స్, వ్యూహాత్మక తప్పిదాలు ఎలాగో కొన్ని ఉండనే ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థలో డెఫినెట్గా అన్ని వ్యూహాలు ఫలించకపోవచ్చు. హిందువుల ఓట్లను చీల్చడంలో ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎంత మేరకు పనిచేశాయని మీరు అనుకుంటున్నారు? ఆ ఓట్లను చీల్చితే కనుక డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, కొంతమేర సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది. రకరకాల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక వారు ప్రస్తావించారు, రిజర్వేషన్ల అంశాన్ని చాలా హైలైట్ చేశారు, కులగణన అంశాన్ని హైలైట్ చేశారు, మేము వస్తే చేస్తామని చెప్పి 370 ఆర్టికల్ హైలైట్ చేశారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు బీజేపీ వస్తే అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. మరి అవన్నీ ప్రజలు ఏ మేరకు నమ్మారు అనేది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. బట్ ఎంతో కొంత ఇంపాక్ట్ చేసిందేమో అనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఇది లార్జర్ నెరేటివ్ లో చూసుకోవాలండి. అంటే దేశవ్యాప్తంగా చేశారు ఈ నెరేటివ్, కానీ దాని ఇంపాక్ట్ కొన్ని చోట్లే అయ్యింది. మీరు ముఖ్యంగా చూసుకుంటే దీని ఇంపాక్ట్ ఎక్కడైంది? ఉత్తరప్రదేశ్ లో అయింది. ఉత్తరప్రదేశ్, మిగతా కొన్ని ఎక్కడ మహారాష్ట్రలో కొంచెం అయి ఉంటుంది, ఇంకా బెంగాల్లో అయింది. మిగతా పెద్ద రాష్ట్రాలు ఎక్కడ అవ్వలేదు మీరు మొత్తం చూసుకుంటే. కానీ ఇదేనా ముఖ్యమైన కారణం అంటే ఇది అవ్వకపోవచ్చు, దీంతో పాటు చాలా ఉంటుంది. కర్ణుడి సావుకి 1000 కారణాలు ఉంటాయి. సో కానీ దాంట్లో కొన్ని ఒక ముఖ్యమైన ఒక 5-10 ముఖ్య కారణాల్లో ఇది ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు మనము ఇంటర్నల్ సెక్యూరిటీ ఇవి టైట్ చేసుకోవడం దాంట్లో మరి మోదీ గారికి పెద్ద ఛాలెంజే అది కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ చేశారండి, సరే ఇప్పుడు ఆ ఫేక్ వీడియో వల్లనే ఇలా అయిపోయింది అన్నారు. సరే ఈ ఫేక్ వీడియో మరి రాకుండా మరి ఏం మెజర్ తీసుకుంటారంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. ఏం చేస్తారు? ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ వస్తుంది, హర్యానాలో ఎలక్షన్ వస్తుంది, ఇంకా 4-5 నెలల్లో ఎలక్షన్ వస్తుంది. దానికి సరే ఇటువంటి ఫేక్ వీడియోలు ఇంకా పంపిస్తామంటారు. మనం ఇక్కడ చూసాం, తెలంగాణలో కూడా అలాగే నడిచింది కదా చాలా మటుకు. తెలంగాణలో అదే నడిచింది, ఇంచుమించు కర్ణాటకలో కూడా అదే నడిచింది. 40% సర్కార్ అదే నడిచింది. ఎక్కడ చూసిన యాడ్లు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇంకా విపరీతంగా చేశారు. సో అలాగే మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఈ మోడలే ఫాలో అవుతున్నారు. మరి దీనికి కౌంటర్ ఏంటి, దీని కౌంటర్ నెరేటివ్ ఏంటి అనేది ఇక్కడ రావటం లేదు. మనకి మీడియాలో కానీ ఎక్కడ కానీ బీజేపీకి ఈ సంస్థ మనకు సపోర్ట్ చేయలేదు, ఆ సంస్థ సపోర్ట్ చేయలేదు, లేకపోతే అంతర్గతంగా వాళ్ళకి ఈ ప్రాబ్లంలు ఉన్నాయి, అవే ఉన్నాయి. కానీ ముఖ్యమైన ఫేక్ నెరేటివ్లు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం ఎక్కడ రావట్లేదు. అండ్ ఈ ఫేక్ నెరేటివ్ కొత్త ఏం కాదు ఇది. సో ఇన్నేళ్ల నుంచి ఉంది కదా, లాస్ట్ ఒక 2-3 ఏళ్ల నుంచి నడుస్తుంది ఫేక్ నెరేటివ్. ఎన్నికలైన ప్రతిసారి డెఫినెట్ గా జరుగుతూనే ఉంటాయండి. అవును. సో అయితే ఇక్కడ వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ సోప్రోస్ లేకపోతే మన ఫారిన్ ఫండింగ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ మనకు ఒక డెన్మార్క్ నుంచి ఒక సంస్థ డిస్ఇన్ఫో అనే ఒక సంస్థ ఏం చేసిందంటే ఒక పేపర్ పబ్లిష్ చేసిందండి. 85 పేజెస్ పేపర్ పబ్లిష్ చేసింది. దాంట్లో ఎక్స్టర్నల్ మీడియా ఎవరు ఎలా అటాక్ చేస్తూ వచ్చారు అంటే మెయిన్ వచ్చేసరికి అల్ జజీరా, BBC, రోటర్స్, గార్డియన్, బ్లూంబర్గ్, వాషింగ్టన్ పోస్ట్, ఫైనాన్షియల్ టైమ్స్ అండ్ లాజోర్, ఇటువంటి సంస్థలన్నీ కూడా వ్యతిరేకంగా మనకి అటాక్ చేయడం మొదలుపెట్టాయి అన్నమాట. మనకి నెగటివ్ ప్రోపగండా, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఏదో ఇస్లాం కి అగెయిన్స్ట్ గా జరిగిపోతుంది, ఇక్కడ రైట్ వింగ్ మొత్తం అటాక్ చేస్తోంది, అలా చేస్తోంది, అసలు వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేయట్లేదు, సెకండ్ క్లాస్ సిటిజన్ గా ట్రీట్ చేస్తున్నారు, ఇటువంటివి చాలా నడిచాయి అన్నమాట. కానీ ఇక్కడ మనం యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు గ్లోబల్లీ మన పొజిషన్ ఏంటి అని చూసుకుంటే మనము ఇప్పుడు ఎమర్జింగ్ ఎకనామిక్ పవర్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, మోదీ గారు ఆల్రెడీ ఇప్పుడు 4th లో ఉన్నాం, మనం ఇంకా 3rd లోకి వెళ్ళే స్టేజ్ లో ఉన్నాం అన్నమాట. అది కాకుండా కానీ స్ట్రాటజిక్ పవర్ అంటే మనకి ఈ గ్లోబల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ ని చూసుకుంటే ఒక చెస్ లాగా చూసుకుంటే భారతదేశం సెంట్రల్ లో ఉందన్నమాట, అంటే వీటిని హ్యాండిల్ చేయడంలో. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మన రష్యా యుక్రెయినే కానివ్వండి, ఇజ్రాయెల్ హమాసే కానివ్వండి, ఎలా అయినా సరే ఇద్దరితో మేనేజ్ చేయగలుగుతున్నాం కదా. సో దాంతో ఏమవుతుందంటే భారతదేశం ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతోంది. ఈ ఇంపార్టెన్స్ ని దెబ్బ కొట్టాలి. ఈ దెబ్బ కొట్టాలి అంటే ఏం చేయాలి? సో ఈ సోరోస్ లాంటి వాళ్ళు, ఈ డార్క్ వెబ్, డార్క్ సైడ్ వీళ్ళు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ కథనాలు, ఫేక్ నెరేటివ్లు ఇవన్నీ సృష్టిస్తారు.
సో మనం యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే మోదీ గారికి ఆయన డైరెక్ట్ గా డిక్లేర్ చేసాడు కదా సోరోస్. సో ఆయన ఏంటి, ఆయన ఫండింగ్ చేసిన మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా మంది జర్నలిస్టులు ఆయన పేరోల్ మీదే ఉన్నారనమాట. సో ఈవెన్ మన చాలా రెస్పెక్టెడ్ పేపర్ ఏదైతే ఉందో ఇది నరసింహం రామ్ ఆఫ్ హిందూ పేపర్, వాళ్ళందరూ సేమ్ స్టోరీలు పబ్లిష్ చేస్తున్నారు కదా. సో అలాగే సోరోస్ కి మన ఫోరీ నెహ్రూ, మన ఇందిరాగాంధీకి రిలేటివ్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఇప్పుడు వైర్ లాంటి సంస్థలు, అలాగే ఇంకోటి డిజి హబ్ అని ఉంది. సో వీళ్ళందరూ ధన్య రాజేంద్రన్ వీళ్ళందరికి వచ్చే సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి, సోరోస్ నుంచే కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పేర్లు లేకపోతే సంస్థలు దేనికోసం పనిచేస్తున్నాయి? డబ్బుల కోసమే చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉన్నదా? కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం, లేకపోతే ఆ సంస్థ ఇచ్చేటువంటి డబ్బు కోసం ఆశపడి చేస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడ అదర్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి? ఏం ఆశించి చేస్తున్నారు సార్? ఒకటికి అవసరం, ఇంకోటికి అవకాశం. ఓకే, ఒక్కొక్కడికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. వాడు అవసరాన్ని తీర్చే వీడికి దాన్ని అవకాశంగా చూసుకుని వాడు ఇది చేస్తున్నాడు అనమాట. మీరు యాక్చువల్ చూసుకుంటే మన మన్మోహన్ సింగ్ గారు వారి అమ్మాయి డైరెక్ట్ సోరోస్ కంపెనీలో వర్క్ చేశారు. హర్ష్ మందర్ ఎవరైతే ఉన్నారో అతనైతే డైరెక్ట్ వీటితో అనేది సోరోస్ ది అడ్వైజరీ బోర్డు దాంట్లో ఒక మెంబర్ అక్కడ. సోనియా గాంధీ నడిపించే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి డొనేషన్ కూడా వీళ్ళ దగ్గర నుంచే వస్తుంది కదా, సోరోస్ దగ్గర నుంచే. ఇందాక సార్ చెప్పినట్టు సలీల్ శెట్టి ఎవరైతే ఉన్నారో జోడో యాత్రలో ఆయన చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మన సోరోస్ ఏదైతే ఉందో దానికి ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో ఇంతమంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ థియరీస్ కూడా చూడండి, మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే మీకు గుర్తుంటే మన యుఎస్ ఎలక్షన్ జరిగేటప్పుడు బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అనేది తీవ్రమైన విస్తృతమైన స్థాయిలో జరిగింది. దానికి ఇక్కడ ఢిల్లీలో జరిగిన ఫార్మర్ ప్రొటెస్ట్ కి ఏమీ తేడా లేదు, ఈ సేమ్ టు సేమ్ అన్నమాట. సో దానికి ఏంటంటే మన విషయాల్లో మన సైడ్ ఏంటంటే మన వాళ్ళు అంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మోదీ గారి ప్రభుత్వం ఎంత ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్లు ఇవన్నీ చేశారో ఈ విషయంలో వచ్చేసరికి విఫలం, కొంచెం బ్యాక్ స్టెప్ అయినట్టే కదా. సో దాన్ని ఏం చేయలేదు, వాటిని హ్యాండిల్ చేయడంలో ఎఫిషియెంట్ గా తిప్పికొట్టడంలో అవును డెఫినెట్లీ. అది ఇప్పుడు కూడా సొల్యూషన్ లేదు కదా. సో దాన్ని ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దానికి? సో ఆ ఒక పాయింట్. సో బహుశా మరి ఏం చేస్తారు అనేది ఇంకా మనం వేచి చూడాలి. ఫస్ట్ మోదీ గారు ఫస్ట్ టర్మ్ లో ఆయన మనకి ఎక్స్టర్నల్లీ ఉండే వాటిలన్నిట్లో స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరిచారు. సో తర్వాత ఇంటర్నల్లీ అప్పుడు మనకి కోవిడ్ ఇవన్నీ వచ్చి ఇవన్నీ హ్యాండిల్ చేయడంలో ఆయనకు టైం అయింది. సో దాంతో పాటు సరే ఇంకా ఎక్స్టర్నల్ చేశారు, కానీ ఇక్కడ ఫార్మర్ ప్రొటెస్ట్లు కొన్ని ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సున్నిత అంశాలు, ఈవెన్ నక్సలిజం కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. కానీ ఇటువంటి ఇంటలెక్చువల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఒక ముఖ్య కారణం కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు అవన్నీ వాటిల మీదే వెళ్ళిపోతున్నారు. కానీ యాక్చువల్లీ మనకి హ్యూమన్ వాల్యూస్ అవన్నీ తెలిసేది ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ వీటిల మీద కదా, పొలిటికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వీటిలో మీద ఎవరు ధ్యాస పెట్టట్లేదు. ఎవరికి వాళ్ళు ఏంటంటే సప్పో ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంజనీర్ చేయాలి లేకపోతే బయటికి పంపించేయాలి, అంతేగాని ఇక్కడ ఏం జరుగుతోంది మనకి వాటిల మీద ఫోకస్ తక్కువైంది. సో అంచేత ఏంటంటే ఇటువంటి విదేశీ శక్తులు, సో చాలా మంది చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీదే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంటారు, ఇన్స్టాగ్రామ్ లో లెఫ్ట్ నెరేటివ్ ఎంత స్ట్రాంగ్ ఉంది. సో అవన్నిటికీ ఏంటంటే మనకి ఇంకొంచెం టెక్నాలజీ పరంగా కూడా వాటిలో కూడా మనం చాలా మంది డిపెండెంట్ అయి ఉన్నాం ఈ ఎక్స్టర్నల్ వాటి. అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా క్రియేటెడ్ బై ది, ఇప్పుడు యూట్యూబ్ అనేది డెఫినెట్గా అమెరికా బేస్డ్ ఆర్గనైజేషన్, అలాగే ఇప్పుడు మిగతా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా మన ఇండియన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. సార్ ఈవెన్ ఇప్పుడు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా అదే కదండి. ఓటీటీ ప్లాట్ఫామ్లు వారు టార్గెట్ చేసేది ఏంటి? మన భారతీయులకి మెయిన్ స్ట్రెంగ్త్ అంతా మనకి కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ మీద దెబ్బ కొట్టేటట్టు ఉండే వాళ్ళు తీసే వెబ్ సిరీస్ లో అవన్నీ.
ఏదో అక్రమ సంబంధాలు లేకపోతే ఇంకేదో చిత్రీకరించిన డ్రగ్స్ ఇటువంటివే ఎక్కువ చూపిస్తున్నారు కదా. దానికంటూ మనకేంటో ఏం లేదు. ఏంటంటే ఒకటి సంతోషించవలసిన విషయం ఏంటంటే ఓలా వాడు ఈ మధ్య మాకు అక్కర్లేదు మైక్రోసాఫ్ట్ వాళ్ళది, మా సొంత క్లౌడ్ లో మేము డెవలప్ చేసుకుంటున్నారు. అలా ఎంతమంది సంస్థలు వచ్చి ఎంతమంది వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లు అవన్నీ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. అంటే ఈ రోజు విత్తనం నాటితే 10 ఏళ్ళ తర్వాత వస్తుంది మనకి. అలాగే వాళ్ళు ఎప్పటి నుంచో వేస్తున్నారు. కానీ మనకి ఏంటంటే అదృష్టం బాగుండి ఇక్కడ మోదీ గారి చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి ఇంకా నిలదొక్కున్నాము. లేదంటే ఇది ఎప్పుడో తుడుచుకుపెట్టుకుపోయేది. ఇంకా ఈ ఎలక్షన్ చాలా ఇంకా కష్టమయ్యేది. అది ఇప్పుడు మీరు అన్నట్టు మనం చూస్తే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లేకపోతే ఈ డిజిటల్ మీడియా, రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నిట్లో కూడా ఫేక్ నరేటివ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటిని ఆల్గరిథమ్స్ చేంజ్ చేసి ఎక్కువ ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఓటీటీ చూస్తే కనుక మీరు చాలా సీరియస్ గా కొన్ని సీరియస్ చూస్తే దే ఆర్ అటాకింగ్ ఆన్ ఆర్మీ, దే ఆర్ అటాకింగ్ ఆన్ డిఫెన్స్ ఫోర్సెస్, దే ఆర్ అటాకింగ్ ఆన్ పోలీస్, దే ఆర్ డిమోరలైజింగ్ ఇన్స్టిట్యూషన్స్. లీగల్ సిస్టమ్ మీద ఒక సిరీస్ ఉంటది, దాని మీద లీగల్ సిస్టమ్ లో లేనివన్నీ కూడా పెట్టి అపనమ్మకం సృష్టించటం చూసే వాళ్ళకి. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూజ్లెస్ అని ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అనమాట యూత్ ఎవరన్నా. ఇప్పుడు అటువంటి కొన్ని సీరియల్స్ చూస్తే అంటే వ్యవస్థ మీద సగటు మనిషికి నమ్మకం పోయేటట్టు చేయడం, వ్యవస్థలన్నిటినీ ఒక రకంగా నీరు గార్చడము లేకపోతే దాని అపనమ్మకాలు పెంచడం కోసమే కొన్ని సీరియల్స్ తీస్తున్నారు అనిపిస్తుంది. సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ రకరకాలుగా. ఇప్పుడు మనం ఓటీటీలో సెన్సార్ లేదు అక్కడ దాని మీద. మొన్న చూసాము కొన్ని మన తెలుగు వాళ్ళే దాన్ని ఎన్ని బూతులు పెట్టారో అన్ని బూతులు పెట్టేశారు అందులో. అవును, పెద్ద స్టార్ హీరోలు కూడా మంచి పెద్ద స్టార్ హీరోలు వాళ్ళు. ఇది ఒక ఫ్యామిలీ నుంచి, రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ సిరీస్. అది చూస్తే వాళ్ళకి అది ఫ్యామిలీతో కలిసి చూడటానికి పనికిరాని తరంగా తయారు చేసి. ఓకే, స్లైట్లీ డీవియేటింగ్, మళ్ళీ మనం కొంచెం పక్కకి వెళ్తున్నాం. ఓకే, అదే ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఉన్న సిస్టమ్ ని పాడు చేయడానికి, ఉన్న వ్యవస్థలని నిర్వీర్యం చేయడానికి, ఉన్న వ్యవస్థల మీద అపనమ్మకం క్రియేట్ చేస్తూ యూత్ కి ఈ డెమోక్రసీ మీద కానివ్వండి, సిస్టమ్స్ మీద కానివ్వండి ఒక రకమైన ఎవర్షన్ క్రియేట్ చేస్తే అర్బన్ యూత్ ఇప్పుడే మీరు చూస్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గటానికి కూడా ఇవన్నీ ఒక రకమైన ఇంటర్నల్ గా వాళ్ళకి ఒక రకమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫీడింగ్ అవుతుంది వాళ్ళకి. అరే why should we vote when you don't have a proper political system, or you don't have a proper policing, you don't have a proper ఇవన్నీ ఏంటంటే ఇమిడియట్ గా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఎందుకు ఓట్ చేయాలి, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఎండలో నుంచి ఇది చేసుకుని 3 రోజులు సెలవు వచ్చితే చలో ఎక్కడికైనా పోదాం. ఓకే, ఇలాంటి ఇవన్నీ కూడా స్లో పాయిజన్స్. ఇవన్నీ స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారు వాటిని మనం కౌంటర్ నరేటివ్ చేయాలి అంటే ఎన్ని నరేటివ్స్ క్రియేట్ చేయాలి? మన నరేటివ్స్ మనం కూర్చొని మాట్లాడుతుంటే చూసే వాళ్ళు ఎంతమంది, చూసి అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఎప్పటికప్పుడు మనం కాలేజెస్ లో యూత్ ని మనము మోటివేట్ చేయకపోతే కనుక, ఇందాక మన ప్రసాద్ గారు అన్నట్టు ఒకప్పుడు మనం చూస్తే ఇంకా హిస్టరీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా బాగుండేది. తర్వాత హిస్టరీనే తీసేశారు. హిస్టరీ లేదు, ఇప్పుడు బేసిక్ హిస్టరీ లేదు. ఉన్న హిస్టరీ బుక్స్ అట్లాగో అవి ఒక పెద్ద నరేటివ్. వాటిని చదవతే మనకి ఏం వస్తున్నాయంటే తయారైన హిస్టరీ, అట్లా హిస్టరీ పోయింది. ఇవాళ ఎవరైతే సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో, సెంట్రల్ యూనివర్సిటీస్ లో వాటిల్లో 40 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అదే యూనివర్సిటీలో ఒక పనికిరాని పిహెచ్డి చేసుకుంటారు. వాళ్ళ డాక్టరేట్ చూసి డాక్టర్ సో అండ్ సో కాబట్టి అతనికి ఒక వాల్యూ ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఇలాంటి నరేటివ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.